నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కర్నూలు జిల్లా ఆదోని టీడీపీ తెలుగు యువత నాయకుల దీక్ష అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ కరోనా భయాన్ని క్యాచ్ చేసుకుంటున్న వ్యాపారులు బ్యూటీ పార్లర్లను ఐసోలేషన్ సెంటర్లుగా మారుస్తున్న వైనం జనగాం జిల్లా దేవరుప్పల మండలంలో దొడ్డి కోమరయ్య వర్ధంతి వేడుకలు దొడ్డి కోమరయ్య పోరాటాన్ని కొనియాడిన నాయకులు జగిత్యాల జిల్లా పరిషత్ కార్యాలయంలో స్థాయి సంఘ కమిటీల సమావేశం పారిశుద్ధ పనులు నిరంతరం కొనసాగాలని సూచించిన జెడ్పీ చైర్మన్ దావా వసంత కర్నూలు జిల్లా ఆదోనిలో సేవ్ అమరావతి ఉద్యమానికి సంఘీభావంగా ధర్నా చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఇక కర్నూలు జిల్లా ఆదోనిలో టీడీపీ పార్టీ కార్యాలయ ఆవరణలో తెలుగు యువత నాయకులు భూపాల్ చౌదరి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు దీక్ష చేపట్టారు అమరావతి కోసం దీక్ష చేస్తున్న రైతులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని వారు ఆరోపించారు అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని దీక్షలో ప్రాణాలు కోల్పోయిన రైతుల త్యాగాలను వృధా కానివద్దని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మీనారాయణ మాజీ కౌన్సిలర్ బాలాజీ మారుతి నరసింహులు వెంకటేష్ పట్టణ బాలకృష్ణ అభిమానులు సంఘం అధ్యక్షుడు సజ్జాద్ తదితరులు పాల్గొన్నారు 4/7/2020 కరెక్ట్గా రాజధాని మీద అమరావతి రాజధాని మీద ప్రజా ఆగ్రహం కరెక్ట్ ఈ రోజు నుంచి 200 రోజుల ముందులో అమరావతి మీద ప్రజాగ్రహం మొదలైంది. అది ఏ విధంగా మొదలైంది అనేది అందరూ ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటిసారిగా కరకట్ట మీద ఉన్న ప్రజావేదికను కూల్చడం జరిగింది. ఆ ప్రజావేదికను కూల్చినప్పుడే జగన్మోహన్ రెడ్డి పాలన ఏ విధంగా ఉంటుంది అనే దానికి తాత్కాలిక నిదర్శనం అదే. అంతకు ముందు రోజు ఐఏఎస్ ఆఫీసర్లతో అక్కడంతా సమీక్షా సమావేశం చేసి మరుసటి రోజే దాన్ని విధ్వంసకరంగా డెమాలిషన్ చేశారు. అది ఎవరి సొమ్ము? ప్రజా సొమ్ము. ఆ డిస్మాండలింగ్ కూడా ఒక పద్ధతి ప్రకారం చేసింటే దాన్ని కూడా ఇంకొక దగ్గర వాడుకునేదానికి అవకాశం ఉండేది. అటువంటిది చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని రాజధాని ఐక్య కార్యాచరణ సమితి జిల్లా కార్యాలయంలో మహాదీక్ష చేపట్టారు. ముందుగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏలూరు 4వ డివిజన్ టీడీపీ అభ్యర్థి ఆకాష్ మృతి పట్ల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం జగన్ ప్రజా శ్రేయస్సు పేరిట 3 రాజధానులు ఏర్పాటు చేసి తన కుటుంబ సభ్యులకు 3 భవనాలు కట్టిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ నాయకులు దాసరి ఆంజనేయులు, ప్రసాద్, రమేష్, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే ఆ రోజున మన అమరావతి రాజధాని అని చెప్పి ప్రకటించడం జరిగిందో దానికి ప్రతిపక్షాలన్నీ కూడా మన భారత ప్రధాని కానీ అందరూ కూడా ముక్తకంఠంతో అమరావతిని అందరూ కూడా అభినందించి అక్కడ డెవలప్మెంట్ చేయడానికి అందరూ కూడా ఆమోదం అయిన తర్వాత అక్కడ శంకుస్థాపన ఇవన్నీ చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 3 రాజధానులు చేస్తామన్న ఉద్దేశంతో మరి అమరావతిని మార్చుతాం అనేసరికి ఎవరైతే రైతులు 30,000 దాకా ఎకరాలు ఇచ్చారో వాళ్ళందరూ కూడా సుమారు 200 రోజుల నుంచి కూడా వాళ్ళు అలుపెరిగని పోరాటం చేస్తున్నారు. అందులో 68 మంది రైతులు వాళ్ళ ఆత్మ కూడా త్యాగాలు కూడా వాళ్ళ ప్రాణాలు కూడా అర్పించడం జరిగింది. మరి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా మనం నివాళులు అర్పించవలసిన అవసరం ఉంది. కనీసం వాళ్ళు ప్రాణాలు అర్పించిన ప్రతిఫలానికి అయినా గుర్తుగా అయినా మరి ఈ ప్రభుత్వం ఈ రోజున కళ్ళు తెరిచి మళ్ళీ రాజధాని అమరావతిలోనే కొనసాగించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నిజంగా మన రాష్ట్రం
అంత పెద్ద రాష్ట్రంగా ఉన్నప్పుడే, ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే ఒక్క రాజధాని హైదరాబాద్తో మనం అందరం కూడా పరిపాలించుకోవడం జరిగింది. మరి ఇంత చిన్న రాష్ట్రం అయిన తర్వాత మరి ఏ విధంగా మరి 3 రాజధానులు చేస్తారని వీళ్ళు ప్రకటన చేస్తున్నారో మనకైతే అర్థం కావట్లేదు. ప్రజానీకం కూడా ఇదంతా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదేదో ప్రజల్ని మభ్య పెడతానికి జరిగే విధానం కింద ఉంది తప్పితే ఇది అభివృద్ధి కోసమో లేకపోతే ఎవరి స్వార్థం కోసం చేసినట్టుగా అయితే ఉన్నది. నిజంగా వాళ్ళు అభివృద్ధి చేయాలనుకుంటే మేధావులతో ఆలోచించుకోవచ్చు. మన విశాఖపట్నాన్ని పర్యాటక రంగంగా రాయితీలు ఇచ్చి అక్కడ అభివృద్ధి చేయొచ్చు. రాయలసీమని పారిశ్రామిక రంగంగా అక్కడ రాయితీలు ఇచ్చి అక్కడ అభివృద్ధి చేయించవచ్చు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలోనే గొప్ప రాష్ట్రంగా అవతరించడానికి అవకాశాలు ఉన్నాయి. ఎంతో మంది అనుభవజ్ఞులు మన రాష్ట్రం నుంచి చాలా దేశాలు. ఇక కర్నూలు జిల్లా ఆదోనిలో సేవ్ అమరావతి ఉద్యమం 200వ రోజు పూర్తయిన సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ కర్నూలు జిల్లా కన్వీనర్ నూర్ అహ్మద్ తన నివాసంలో అమరావతి ఉద్యమానికి సంఘీభావంగా ధర్నా చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. 3 రాజధానులతో ముప్పుతిప్పలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని తరలింపు తర్వాత ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క మొండి నిర్ణయం వల్ల రాష్ట్రానికి ఎంతో ప్రమాదం అని చెప్పి రైతులు, ప్రజా సంఘాలు, పార్టీలు చేసినటువంటి నిరసనకు మద్దతుగా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు ఒక పిలుపునిచ్చింది. అందులో భాగంగా కోవిడ్ నిబంధనలకు అనుసరించి ఈరోజు నాయకులు, కార్యకర్తలు సమత్వ ఇండ్లలో దీక్ష చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పేది ఏమంటే ఈరోజు రాజధానులు మార్చడం వల్ల చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రాండింగ్ అని దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అమరావతిని రాజధానికి కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. మరో ముఖ్య విషయం ఏమంటే ఇలాంటి దుందుడుకు నిర్ణయాల వల్ల, చపల చిత్తం వల్ల రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అమరావతిని రాజధానిగా కొనసాగించాలని చెప్పి అక్కడ రైతుల ఆవేదనను, అలాగే సామాన్య ప్రజల యొక్క ఆకాంక్షను అర్థం చేసుకొని ఖచ్చితంగా అమరావతిని రాజధానిగా కొనసాగించాలని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మన ప్రస్తుత వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజల అభిష్టాన్ని మన్నిస్తూ ఎప్పటికప్పుడు ప్రజల యొక్క ఆలోచనలు బట్టే ప్రభుత్వం నడపాలి తప్ప ఒక కక్షపూరిత ధోరణితో ఒక పార్టీని దెబ్బతీయాలని, ఒక కులాన్ని దెబ్బతీయాలని చెప్పి రాజకీయాలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తాన్ని ఒకే ప్రాతిపదికన తీసుకొని ఖచ్చితంగా అమరావతిని రాజధానిగా కొనసాగించాలని చెప్పి తర్వాత అన్ని ప్రాంతాలని డెవలప్ చేయాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాము. నా పేరు నూర్ అహ్మద్, ఆమ్ ఆద్మీ పార్టీ. కరోనా భయాన్ని వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. బ్యూటీ పార్లర్లను ఐసోలేషన్ సెంటర్లుగా మారుస్తున్నారు. నిబంధనలను తుంగల్లో తొక్కి కోవిడ్ రోగులకు గదులు అద్దెకు ఇస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు లేకుండా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు గదులు అద్దెకు ఇస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5లోని కలర్స్ బ్యూటీ స్టూడియోలో కరోనా పాజిటివ్ వ్యక్తులకు ఆశ్రయం కల్పిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుకు 10,000 రూపాయల ఫీజు వసూలు చేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా అక్రమ దందా చేస్తుండటంతో జిల్లా వైద్య శాఖ అధికారులు విచారణ చేపట్టారు. జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం అందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయం తమ దృష్టికి రాలేదని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై ఇన్ఛార్జ్ వైద్యాధికారి అమీర్ స్పందిస్తూ కలర్స్ బ్యూటీ స్టూడియోకు అనుమతి లేదన్నారు. అనుమతి లేకుండా ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం ప్రమాదకరమని తెలిపారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం మండల కాంగ్రెస్ కమిటీ నాయకులు తహసీల్దార్ శ్రీకాంత్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్కే గౌస్, సద్ది లక్ష్మీరెడ్డి సాహెబ్, మాజీ ఎంపీటీసీ దేవయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ విషయం ఏంటంటే మా గ్రామ పంచాయతీ అధీనంలో మా గ్రామ సర్పంచ్ గారు తన భర్త సెస్ డైరెక్టర్ దేవేందర్ యాదవ్ గారు ఊళ్ళో అందరికీ నీతులు చెప్పుకుంటూ ఇల్లు కట్టిన వాళ్ళందరినీ పర్మిషన్ ఉన్నా పర్మిషన్ లేకున్నా కట్టిన వాళ్ళందరినీ వాళ్ళు చెక్ బ్యాక్ చేసుకుంటూ కట్టిస్తుంది. ఇప్పటివరకు తన ఇల్లు కొత్తగా కట్టుకుంటుండు, చాలా సంతోషం కట్టినందుకు. కాకపోతే ఆయన రూల్స్కు విరుద్ధంగా
చెక్ బ్యాక్ కాకుండా ఇల్లు కట్టుకుంటుండు. దానికి మేము చాలా సందర్భాల్లో చాలాసార్లు ఆయనతో చెప్పడం జరిగింది. సర్పంచ్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది అండ్ కలెక్టర్కు, డిపిఓ గారికి, అందరికీ లెటర్ ఇవ్వడం జరిగింది. రూల్స్కి అగెన్స్ట్గా మీరు కట్టద్దు, దారి వదిలిపెట్టి చెక్ బ్యాక్ 2 ఫీట్లు జరిపినాకనే మీరు లోపల కట్టుకోరని చెప్పినాము. అది కలెక్టర్ గారికి, డిపిఓ గారికి అండ్ ఈఓ గారికి అందరికీ కూడా లెటర్ ఇచ్చినాం. ఈ పత్రాలు మా దగ్గర ఉన్నాయి. ఇది డిపిఓ గారికి ఇచ్చింది, ఇది కలెక్టర్ గారికి ఇచ్చింది. ఈ పేపర్ ఏమో మాకు ఆల్రెడీ జీపీ నుంచి మనకు దేవేందర్ యాదవ్ గారు ఈ ఇంటి పర్మిషన్ ఎలాంటి తీర్మానం లేకుండా ఇల్లు కడుతుందని గ్రామ పంచాయతీ తీర్మానం ఇచ్చింది. దీని ద్వారా మేము కలెక్టర్ గారికి, డిపిఓ గారికి అందరికీ దరఖాస్తు చేయడం జరిగింది. మేము ఇచ్చిన పరిస్థితి ఇల్లు ఎట్లా ఉందంటే స్థాయిలో ఇది ఉంది, అంటే పూర్తి నిర్మాణం కాలేదు ఇల్లు. ఇది ఇచ్చి ఇప్పటికి 15 రోజులు 20 రోజులు అవుతుంది. ఇంతవరకు అధికారులు దీని మీద చర్య తీసుకోలేదు. మరి అది వాళ్ళు ఆయన పెద్ద మనిషి అయినా లేకపోతే అధికారంలో ఉన్నాడని ఆయన అధికార దుర్వినియోగం చేస్తుండు, దీంట్లో అందరినీ బెదిరిస్తుండు. కాలనీ వాసులను కానీ ఎవరైనా యువకులు పోయి అడిగినా కానీ ఇది చెక్ బ్యాక్ చేసి కట్టినట్టు ఎవరిని మాట్లాడకుండా ఇష్టం వచ్చిన గుర్తులు తిరుగుతున్నారు. ఇక ఎంపీపీగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మేడ్చల్ మండలం ఎంపీటీసీలకు ఎంపీపీ పద్మా జగన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని 17 గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా సంవత్సర కాలంలో 1.50 కోట్ల అభివృద్ధి పనులు చేస్తామని, ప్రతి గ్రామంలో నూతనంగా డంపింగ్ యార్డ్, వైకుంఠధామాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రతి మా మండలంలో 17 గ్రామాలు ఉన్నాయి. ప్రతి జీపీలలో డంపింగ్ యార్డ్, శ్మశాన వాటికలు, మన పార్కు ప్లేస్లు కూడా మన సీఎం గారు చెప్పినట్టు అందరు సర్పంచులు, ఎంపీటీసీలు ముందుకొచ్చి చేయడం జరుగుతుంది. పార్కులు కూడా చాలా బాగా చేస్తున్నారు. హరితహారాలు కూడా మంచిగా చేస్తున్నారు. ఇంకా ఆసన పింఛన్లు కూడా ఇప్పించడం జరిగింది. మీరు ఇంతకుముందు ఉన్నప్పుడు ఎంతమందికి ఇస్తారు, ఇప్పుడు కొత్త వచ్చినాక ఎంతమందికి? అది 108 మంది. 6వ విడత హరితహారం ఇక్కడ స్టార్ట్ అయ్యింది. అయినప్పటి నుంచి కూడా మేము ప్రతి విలేజ్కి వెళ్ళి హరితహార ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. ఇప్పటి వరకు ప్రతి సర్పంచ్, ఎంపీటీసీ, సెక్రటరీలు అందరూ కూడా బాగా కోఆపరేషన్ చేస్తున్నారు. ఇంతకుముందు 6 లక్షల వరకు ఇక్కడ హరితహార ప్రోగ్రాం సక్సెస్ చేయడం జరిగింది మన మేడ్చల్ మండలంలో. ఇప్పుడు కూడా మళ్ళీ 2 లక్షలకు పెట్టుకున్నారు. అది కూడా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి చాలా బాగా హరితహార ప్రోగ్రాం సక్సెస్ చేస్తున్నారు. ఇంకా అంతేకాకుండా మన మండలంలో గాంధీ విగ్రహం లేకుండే ఇంతకుముందు, అది మాకు మరి రాజశేఖర అన్నయ్య గారు డొనేట్ చేయడం జరిగింది. గౌరవనీయులైన మంత్రి మల్లారెడ్డి గారు వచ్చి ఆ విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. మేము గాంధీజీ జయంతి రోజు చేసుకున్నాము. ఇంకా ఇవే కాకుండా మాతో అయిన ప్రతి పనులు కూడా మేము ముందుండి చేస్తామని చెప్పుకోవాలి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం పెంచి ప్రజలపై అధిక భారాన్ని మోపడం సరికాదని నిర్మల్ జిల్లా ముతోల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక వార్డు సభ్యులు విశ్వంబర్ రమేష్, నిర్మల్ జిల్లా డివైఎఫ్ఐ అధ్యక్షుడు మీర్ వజీద్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ మండల తహసీల్దార్ లోకేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గత 4 నెలలుగా కరోనా ప్రభావంతో ప్రజలు కష్టాల్లో ఉండగా కేంద్ర ప్రభుత్వం గత 20 రోజుల నుండి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని వాపోయారు. నేడు ముదోల్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున బీజేపీ ప్రభుత్వము గత రోజుల కిందట పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా మన భారతదేశంలో 4 మాసాలుగా కరోనా వ్యాధితో ఇబ్బందులు పడుతున్న జనము మరియు నిరుద్యోగ వ్యవస్థతో బాధపడుతున్న తరుణంలో ఇవాళ ఆర్థికంగా దెబ్బతీయడమే కాకుండా కష్టకాలంలో ఇలా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం సరైనది కాదు. గత 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు క్రూడైల్ ధరలు ఇప్పుడున్న క్రూడైల్ ధరలు సరిసమానంగా ఉండటం, ఆ సరిసమానంలో కూడా అప్పటి రేట్లు ఉండాల్సింది పెట్రోల్, డీజిల్ ధరలు. కానీ ప్రభుత్వము ప్రజలను ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి వెనక్కి తీసుకోవాలి. ప్రజలు తిండి లేక బాధపడుతున్నారు. అన్నీ గ్రహించి సరైన
ధరలు ఉంచితే బాగుంటుంది. లేకపోతే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకా నిరాదీక్ష కూడా చేస్తామని హెచ్చరిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములు పేద ప్రజలతో చెలగాటమాడుతున్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువ పెంచడం, ఈ పేద ప్రజలపై భారం వేయడం సరైనది కాదు. వెంటనే మీరు వెనక్కి తీసుకొని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పెట్రోల్ డీజిల్ అలాంటి మీరు తీసుకురావాలని తప్ప ఈరోజు మీరు కరోనా లాక్డౌన్లలో మీరు అతిగా పెంచడం ఇది సరైనది కాదు. వెంటనే మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మీరు ప్రజల్ని ఆదుకోవాలి తప్ప ఇలా భారం వేయడం సరైనది కాదని ఈరోజు డివైఎఫ్ఐ యువజన సంఘం కాంగ్రెస్ నాయకులకు మద్దతు తెలుపుతా ఉన్నది. ఇక జనగాం జిల్లా దేవరుప్పల మండలం కడపెండి గ్రామంలో నైటి నైజాం ప్రభుత్వం రాచరికానికి వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరీ విముక్తి కోసం సాగిన చారిత్రాత్మక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉవ్వెత్తున ఎగిసిపడేందుకు దోహదపడిన దొడ్డి కోమరయ్య అమరత్వం పొంది నేటికి 74 ఏళ్లు గడిచాయి. దొడ్డి కోమరయ్య మనవడు దొడ్డి మల్లేష్ చంద్రం ఆధ్వర్యంలో సిపిఎం, సిపిఐ, బీజేపీ, టీఆర్ఎస్, జీపీఎంఎస్ నాయకులు కోమరయ్య వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దొడ్డి కోమరయ్య చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. భావితరాలకు తెలిసేటువంటి విధంగా పాఠ్యాంశాల్లో చేర్స్తామన్నారు, కానీ అది కూడా జరగలేదు. అంటే ఈరోజు కేసీఆర్ గారు కూడా కేవలము అధికారంలోకి వచ్చేంత వరకు వాళ్ళ పేర్లను ఉపయోగించుకొని గత ఆంధ్ర పాలకులు ఏ విధంగా వివరించారో అదే పద్ధతుల్లో వీరు కూడా వివరిస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కూడా మేము డిమాండ్ చేసేది ఒకటే, ఈ యొక్క చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి, భావితరాలకు తెలియజేసేటువంటి విధంగా మరి చూడాలి. దాంతోపాటు మీరైతే చెప్పారో ₹1 కోటి పెట్టి అక్కడ మరి భవనం కడతామన్నారు, విగ్రహం పెడతామన్నారు, అవన్నీ కూడా చేయాలి. లేని పక్షం లోపల మరి మేము ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులుగా మరి ఉద్యమాలు తప్పవని చెప్పి ప్రభుత్వానికి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజానీకాన్ని, ప్రజలందరినీ, కులము మతానికి అతీతంగా ప్రజలందరినీ ఐక్యం చేసి పోరాటం చేసినటువంటి చరిత్ర తెలంగాణ రైతాంగ పోరాటానికి ఉంది. ప్రపంచ చరిత్రకినటువంటి పోరాటం ఇది. అంత విలువగల చరిత్ర ఎక్కడంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఈ కడవెండి గ్రామంలో దొడ్డి కొమరయ్య గారి వీర మరణంతో ఉత్తేజులైనటువంటి పేద ప్రజానీకము సాయుధ దళాలుగా ఏర్పడి, గెరిల్లా దళాలుగా ఏర్పడి నైజాం ప్రభుత్వాన్ని గద్దెదించి భారతదేశంలో విలీనం చేయడానికి ప్రయత్నం జరిగింది. అంత మహత్తర చరిత్ర కలిగినటువంటి ప్రజా పోరాటాన్ని ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి పాలకులు అందరూ పేద ప్రజల కోసం వల్లిస్తూనే పేద ప్రజలను నాశనం చేసేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు. ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ కలిసి ఈ కుర్మ సంఘం అధ్యక్షుడు ఉద్య మల్లేష్ గారికి, మా ఎమ్మెల్సీ గారు అయినటువంటి ఉద్య మల్లేష్ గారికి ఒక విన్నపము. మల్లేష్ అన్న, దయచేసి ఈ యొక్క కుర్మ భవనము ఏదైతే హైదరాబాద్లో మనం నిర్మించుకుంటున్నామో ఆ భవనానికి దొడ్డి కొమరయ్య భవన్గా పేరును పెట్టి మన కుర్మ సోదరులకు అందరికీ కూడా ఒక మంచి గుర్తింపు ఇస్తారని నేను కుల సంఘం తరఫున వారిని కోరుకుంటున్నాను. కొమరయ్య స్ఫూర్తితోటి పోరాటాల వైపు మళ్ళాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, జనగామ జిల్లాను సామాజిక జిల్లాగా మార్చుకోవాలి. తెలంగాణలో కూడా సామాజిక న్యాయం రావాలి, ప్రజల అధికారంలోకి రావాలి. ఇప్పటిదాకా ప్రజల అధికారం లేరు, దేశం లేరు, తెలంగాణలో లేరు, దొరల అధికారమే. మళ్ళీ విష్ణు రామచంద్ర లాంటి వాళ్ళే ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతున్నారు. వాళ్ళని చూసుకుంటే జనం ఈసడించుకుంటున్నారు. చీచీ వీళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు. పార్టీలు తమను తాము సంస్కరించుకోవాలి. నిజాయితీ పరులకు ఇవ్వండి, ప్రజలకు పనిచేస్తులకు ఇవ్వండి, నేరస్తులకు ఇవ్వకండి, భూ కబ్జాదారులకు ఇవ్వకండి, దొంగల్ లంగల్ లఫంగలకు ఇవ్వకండి. ఇక్కడ మాకు చూస్తే జనగామ జిల్లాలు చూస్తే ఎమ్మెల్యేలు అంటే జుగుప్స కలుగుతున్నారు. ఇక వరంగల్ అర్బన్ జిల్లా స్టేషన్ గణపురం నియోజకవర్గం ఏలేరు మండలంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కేశిరెడ్డి సమ్మిరెడ్డి పదవి చేపట్టి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మండల ప్రజాప్రతినిధులతో కలిసి కేక్ కట్ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ సమ్మిరెడ్డి మాట్లాడుతూ గడిచిన సంవత్సర కాలంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య సహకారంతో దత్తత తీసుకున్న సోదశపల్లి, గుండ్లసాగర్, మల్లికద్లూరు గ్రామానికి సాగునీరు అందించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. రాబోయే కాలంలో మిగతా గ్రామాలను కూడా అభివృద్ధి చేసే బాధ్యత తమ మీద ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు ఇట్టబోయిన సంధ్య,
అంగోతు సంపత్, చేప్యాల బుచ్చమ్మ, బొత్తుల జ్యోతి తదితరులు పాల్గొన్నారు. విలేజ్ మండలానికి నూతన అధ్యక్ష అయినందుకు సంవత్సరం పూర్తయిన సందర్భంగా నాకు సహకరించిన గౌరవ ఎంపీటీసీలు, వైస్ ఎంపీ, సర్పంచులు, ఎంపీడీఓ, సెక్రటరీస్, సిబ్బంది, మా ఆఫీస్ సిబ్బంది అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మేము అభివృద్ధి విషయాలలో మాకు ప్రభుత్వం నుంచి 14,000 నిధులు రాలేదు, ఇప్పుడు 15,000 నిధులు వస్తున్నాయి. అది చాలా సంతోషం. మా మండలానికి కూడా దాదాపు 40 లక్షల రూపాయల నిధులు వస్తున్నాయి. మొత్తంగా సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు, 4 కోట్ల 80 లక్షల రూపాయలు విలేజ్ మండలానికి 14-15 ఎస్ఎస్ నుంచి కానీ నిధులు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా మరి మా గౌరవ ఎంపీలకు కూడా 10% అంటే మాకు కూడా 40 లక్షల చిల్లర మాకు కూడా నిధులు వస్తున్నాయి. చాలా సంతోషం. రాబోయే రోజుల్లో మా మండలంలో ఇంకా అభివృద్ధి పనులు చేపట్టడానికి మా గౌరవ ఎంపీటీసీలకు కొంచెం అధికారికంగా వాళ్ళకు ఉపయోగం ఉంటుంది పనులు చేయడానికి. మేము 1 ఇయర్లో మేము చెప్పుకోదగ్గ పనుల కంటే ఇంకా చాలా పనులు ఉన్నాయి. చాలా సంతోషం ఏంటంటే మా ఊరికి నీళ్లు తీసుకురావడం, మా గౌరవ ఎమ్మెల్సీ, గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మా 3 గ్రామాలకు, సొంత గ్రామాలకు నీళ్లు తీసుకురావడం చాలా సంతోషం. ఈ 1 ఇయర్లో మాకు చాలా చెప్పుకోదగ్గ సంతోషం. కానీ అదేవిధంగా రాబోయే రోజుల్లో మా టర్మ్లో మేము ఉన్న గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవ ముఖ్యమైన దృష్టి తీసుకువెళ్ళాం. ఈ 4 సంవత్సరాల్లో విలేజ్ మండలానికి సాగునీరు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని మా ఎంపీస్ అందరం కలిసి మీ గౌరవ ముఖ్యమంత్రి ఇప్పటికే చేద్దాం అనుకున్నాం, చేస్తాం కూడా. నీళ్ళు కావాలని చెప్పి, సాగునీరు కావాలని చెప్పి విలేజ్ మండలానికి మేము కూర్చున్నాం. మాకు ఇనాగ్రేషన్ నుంచి దాదాపు 1,80 లక్షలు నిధులు వచ్చినాయి. కానీ కరోనా చేయబట్టి మేము పనులు పూర్తి చేయలేకపోయినాం. మరి తర్వాత పూర్తి చేసి మండలంలో అన్ని గ్రామాల్లో, అన్ని వార్డుల్లో పూర్తి స్థాయిలో సీసీ రోడ్లు చేస్తామని చెప్పి మా గౌరవ ఎంపీలకు అందరికీ హామీ ఇస్తున్నాం. ఇక ముతల్ మండల కేంద్రంతో పాటు ఎడ్బిడ్ తండాలో అల్లూరి సీతారామరాజు 123వ జయంతి, దొడ్డి కోమరయ్య 74వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మీర్ వజీద్ అలీ మాట్లాడుతూ, సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలు అర్పించిన యోధుడు అల్లూరి సీతారామరాజు అని తెలిపారు. కేవలం 27 ఏళ్ల వయసులోనే చాలా పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఢీకొన్న మహానేత సీతారామరాజు అని అన్నారు. ఈ మహానేతల జయంతి వర్ధంతి సందర్భంగా ఎడ్బిడ్ తండాలో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ ముత్తల్ నియోజకవర్గం కార్యదర్శి రామ్నాథ్ నాయక్ పాల్గొన్నారు. భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ ముద్దుబిడ్డ దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి మరియు అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఈరోజు ముదోల్ మండల కేంద్రంతో పాటు ఎడ్బిడ్ తాండా గ్రామంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు ధూమ్ నాయక్ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వారి సహాయంతో యువకులు దాదాపు 100కు పై మొక్కలు నాటడం జరిగింది. మరియు సహకరించిన సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకి, ఎంపీటీసీ గారికి యువజన సంఘం తరఫున మేము ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఉన్నాము. మరియు ప్రతి ఒక్కరు యువకులు ఆదర్శంగా తీసుకొని చెట్లు నాటాలని యువతకు యువజన సంఘంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరియు రేపటి భవిష్యత్తుకు మొక్కలే ఆయుధం. రేపటి భవిష్యత్తుకు ఆక్సిజనే ముఖ్యం. ఆక్సిజన్ కేవలం మొక్కల ద్వారానే లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు, చిన్నారులు, పెద్దలు, యువకులు, యువతులు ప్రతి ఒక్కరు చెట్లను నాటడం అలవాటు చేసుకోవాలని యువజన సంఘం విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ చెట్లే మనకు ప్రాణవాయువుగా ఉంది. కాబట్టి మనం తప్పకుండా చెట్లను నాటాలని ఈ సందర్భంగా యువజన సంఘంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మా ఎడ్బిడ్ తాండాలో మా సర్పంచ్ ఆధ్వర్యంలో నేను ఈరోజు ఈ దొడ్డు కొమరయ్య 74th వర్ధంతి, అలాగే అల్లూరి సీతారాం యొక్క జయంతిని ఈరోజు మేము ఘనంగా జరుపుకున్నాము. ఏ విధంగా అంటే వాళ్ళు చేసినటువంటి మంచి కార్యక్రమాలు, దాని ద్వారా ఈరోజు మేము ప్రతి ఊర్లో ఏదైతే మనకు సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది, ప్రతి 6వ విడతగా మొక్కలు నాటి ఊర్లను మంచిగా ఆకుపచ్చగా చేయాలని ఆయన ఆధ్వర్యంలో మేము ఈరోజు చెప్పిన మాటను విని ఈరోజు మన ఎడ్బిడ్ తాండాలో
ఒకటే రోజులో మా యువజన సంఘం తరపు నుంచి 400 చెట్లు ఎడ్బిట్ తాండా నుంచి పుష్ప తాండా వరకు నాటడం జరిగింది. అలాగే మన డిఎఫ్ఐ అధ్యక్షుడైనటువంటి వాజిద్ భాయ్ కూడా రావడం జరిగింది. ఆయన ఆధ్వర్యం కూడా ఒక 100 మొక్కలు నాటడం జరిగింది. కావున ఈ మొక్క నాటడం వల్ల మాకు ఆల్రెడీ ఆక్సిజన్ వచ్చేసి మనకు కూడా మనుషులకు కూడా మంచిగా ప్రాణవాయువు ఉంటుంది కానీ నాటడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి కూడా మేము మా తాండాలో మేము జీపీ సపరేట్ అయినప్పటి నుంచి మా తాండకు ఒక ట్రాక్టర్ కూడా రావడం జరిగింది. అలాగే ఒక ట్రాలీ ట్యాంకరు అలాగే ఒక డంపింగ్ యార్డ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మాకు శ్మశాన వాటిక అది వైకుంఠధాం అనేది ప్రాసెస్లో ఉన్నది. అది కూడా త్వరలో చేసి మా తాండను మేము డెవలప్ చేసుకుంటామని. అలాగే ప్రతి రోడ్డు మాకు 3-4 రోడ్డు కూడా ఉండడం జరిగింది ఇక్కడ. అయితే పుష్పూర్ తాండా ఒక రోడ్డు, అలాగే కాన్లీ ఒక రోడ్డు, చింతకుంట తాండా ఒక రోడ్డు, అలాగే ఎడ్బిడ్ రోడ్డు. ఈ ప్రతి రోడ్డును మేము 400 నుంచి 500 మొక్కలు కవర్ చేసేటట్లు మేము నాటడం జరిగింది. ఈ రోజు నుంచి అది స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి రోడ్డుకు మేము 500 మొక్కలు తగ్గకుండా నాటడం అనేది ఈరోజు మేము టార్గెట్ వేసుకున్నాము. ప్రతి రోడ్డుకు 500 మొక్కలు నాటాలని. అందుకోసం అది కూడా మంచి కొరకే కాబట్టి మేము కూడా దానికి సహకరిస్తున్నాము. జై హింద్, జై తెలంగాణ. ఇక మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో కాంగ్రెస్ నేత కొక్కిరాల సురేష్ ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని తహసీల్దార్ పుష్పలతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ఈ సమయంలో వారిపై పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి భారం మోపడం సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని కోరారు. కరెంటు బిల్లులు కూడా అధికంగా రావడంతో ఎవరికి చెప్పలేక దీన స్థితిలో ప్రజలు ఉన్నారని తెలిపారు. అదేవిధంగా మున్సిపాలిటీలోని వివిధ సమస్యలను పరిష్కరించాలని మున్సిపాలిటీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు చెల్ల నాగభూషం, చింతల సువర్ణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మరి పేదలపై డీజిల్ పెట్రోల్ ధరల భారాన్ని పెంచిన సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మరి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సూర్యక మేడంల ఆదేశానుసారం ఈరోజు లక్షెట్టిపేట మున్సిపాలిటీ మరియు లక్షెట్టిపేట మండల ప్రజా పరిషత్ అందరి ఆధ్వర్యంలో మరి పెంచిన డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్తో ఇప్పుడే తహసీల్దార్ గారికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒకవైపు లాక్డౌన్ కరోనా బాధతో ప్రజలంతా విలవిల్లాడుతుంటే మరి ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరి డీజిల్ పెట్రోల్ ధరలను పెంచి పేద ప్రజల యొక్క నడ్డి విరుస్తున్నటువంటి సందర్భంగా మరి ఆ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేమంతా ఈరోజు ఇక్కడికి వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఒకవైపు ఉపాధి కోల్పోయి చాలా మంది పేదవారు తిండికి లేక అల్లాడుతుంటే మరి రైతులు కూడా మరి డీజిల్ పెట్రోల్ వాటిపై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్న సందర్భం. మరి వాటికి పెంచినట్టయితే ఈరోజు మరి రెక్కాడితే డొక్కాడని కార్మికులు కూడా వాటి భారం వలన మరి తిండికి కరువయ్యే పరిస్థితులు ఉన్నప్పుడు మరి ఒకవైపు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నామని చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కర్నూలు జిల్లా ఆదోని టీడీపీ తెలుగు యువత నాయకుల దీక్ష, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్. కరోనా భయాన్ని క్యాచ్ చేసుకుంటున్న వ్యాపారులు, బ్యూటీ పార్లర్లను ఐసోలేషన్ సెంటర్లుగా మారుస్తున్న వైనం. జనగాం జిల్లా దేవరుప్పల మండలంలో దొడ్డి కోమరయ్య వర్ధంతి వేడుకలు, దొడ్డి కోమరయ్య పోరాటాన్ని కొనియాడిన నాయకులు. జగిత్యాల జిల్లా పరిషత్ కార్యాలయంలో స్థాయి సంఘ కమిటీల సమావేశం, పారిశుద్ధ పనులు నిరంతరం కొనసాగాలని సూచించిన జెడ్పీ చైర్మన్ దావ వసంత. కర్నూలు జిల్లా ఆదోనిలో సేవ్ అమరావతి ఉద్యమానికి సంఘీభావంగా ధర్నా చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.